మన దేశం మన రాజ్యాంగం పునాదుల మీద నిలబడి ఉంది. ఈ రాజ్యాంగం పునాదుల్ని భారతదేశ వ్యాప్తంగా యువత ఈనాడు అర్థం చేసుకుంటుంది. రాజ్యాంగం యొక్క సారం ఏంటంటే భారతదేశంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి, ప్రతి యువకులకు ఉపాధి కలిగించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులతో సమానంగా నిరుద్యోగిని కూడా చూడవలసిన అవసరం ఉందని ఈ రోజున ఎలుగెత్తి చాటుతున్నది మన యువత. ఇదొక గొప్ప పరిణామం. యువత తమను తాము ఒక శక్తిగా గుర్తించి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఒక రాజ్యాధికార భావం కూడా కలగడం, రాబోయే ఎలక్షన్స్లో యువత రాజ్యాలు ఏర్పడతాయి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యువరాజ్యాలు అంటే యువకులు గొప్ప ఆలోచనలు చేస్తున్న ఈ దశలో తప్పకుండా యువత రాజ్యాధికార భావజాలాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కోరుతాము.